వైసీపీ బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాల్లో బస్సు యాత్ర సాగనుంది. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు చేరుకుంటారు. చాబోలు శివారులలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె మార్కాపురం క్రాస్, నాగలాపురం, పెంచుకలపాడు మీదుగా బస్సు యాత్ర సాగనుంది. పెంచుకలపాడులో రాత్రి బస చేస్తారు వైఎస్ జగన్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు జరగబోయే బస్సు యాత్ర మొత్తం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా ఉండనుంది? షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హర్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే మేము సిద్ధం బహిరంగ సభకి ప్రారంభమైన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర మరి కాసేపట్లో నంద్యాల నియోజకవర్గానికి చేరుకుంటుంది. సిరివెల్ల మండలం ఎర్రగుంటలో కొంతమంది రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నాడు. ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. 2 చోట్ల బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజున నంద్యాల జిల్లా కేంద్రంలోన బహిరంగ సభ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు రేపు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు కేంద్రంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మేము సిద్ధం అంటూ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు ఉన్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర చేపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో మాత్రం జోష్ నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జరిగేటువంటి బహిరంగ సభలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిపైన మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బహిరంగ సభకి భారీ ఎత్తున నంద్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు జన సమీకరణలో నిమగ్నమైనారనేది స్పష్టంగా అర్థమవుతుంది. నంద్యాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభకి నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 1,00,000 మందికి పైన ఈ బహిరంగ సభకు వచ్చేందుకు సిద్ధం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర మొన్న గతంలో మూడు ప్రాంతాల్లో సిద్ధం బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ క్యాడర్కి అదేవిధంగా నాయకులకి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఆర్జీఎం కాలేజీలోన ఎమ్మెల్యేలతోన అదేవిధంగా ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కానీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులకు దిశ నిర్దేశం చేయబోతున్నట్లు స్పష్టంగా ఆ సమాచారం ఉంది. ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 14 ఎమ్మెల్యేలు అదేవిధంగా 2 ఎంపీ స్థానాలని కైవసం చేసుకునేందుకు క్యాడర్లో హుషారు నింపేందుకు ఈ బస్సు యాత్ర ఎంతో తోడ్పడుతుంది అనేది క్యాడర్లో చెబుతూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం నంద్యాలలో జరిగేటువంటి బహిరంగ సభకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి అదేవిధంగా శిల్ప చక్రపాణి రెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభని మొత్తం జిల్లాలోనే మొత్తం ఎక్కడ లేని విధంగా ఒక ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా సమీకరణాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 2-3 రోజుల నుండి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. బహిరంగ సభకు సంబంధించి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న సందర్భంలో మరి కొన్ని గంటల్లోనే ఈ బహిరంగ సభ వేదిక చేరుకోబోతున్నాడు. ఈ బహిరంగ సభలో కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏ హామీలు అమలు చేశామో దానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రజలకి సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హర్ష, థ్యాంక్ యూ ప్రసాద్.